స్పోర్ట్స్ అప్డేట్ చూస్తున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను ఎంపిక చేసింది బీసీసీఐ. కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. వైస్ కెప్టెన్ గా అజింక్య రహానే, కీపర్ గా ధోని, సెకండ్ కీపర్ గా కేదార్ జాదవ్ ను సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసింది. జట్టులో మిగతా సభ్యులు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, యువరాజ్ సింగ్, భువనేశ్వర్, ఉమేష్ యాదవ్, అశ్విన్, జడేజా, బుమ్రా, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే. వన్డే జట్లు హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్లకు చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చాడు రోహిత్ శర్మ అండ్ షమి. జూన్ 1 నుంచి 18వ తేదీ వరకు ఇంగ్లాండ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. జూన్ 4న తన చిరకాల ప్రత్యర్థి పాక్ తో తలపడుతుంది భారత్. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను ఎంపిక చేసింది బీసీసీఐ. కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. వైస్ కెప్టెన్ గా అజింక్య రహానేను సెలెక్ట్ చేసింది. ఇక కీపర్ గా ధోని, సెకండ్ కీపర్ గా కేదార్ జాదవ్ ను సెలక్షన్ కమిటీ తీసుకుంది. జట్టులో మిగతా సభ్యులు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, యువరాజ్ సింగ్, భువనేశ్వర్, ఉమేష్ యాదవ్, అశ్విన్, జడేజా, బుమ్రా, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే. వన్డే జట్టులో హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్లకు చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకుని మళ్లీ జట్టులోకి వచ్చారు రోహిత్ శర్మ, షమి. జూన్ 1 నుంచి 18వ తేదీ వరకు ఇంగ్లాండ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఇక జూన్ 4న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది భారత్. ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. కెప్టెన్ కోహ్లీ నేతృత్వంలో మొత్తం 15 మంది సభ్యులను ప్రకటించింది. అయితే ఇందులో యువరాజ్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఇక గౌతమ్ గంభీర్ కు, హర్భజన్ సింగ్ కు చోటు దక్కలేదు. మొత్తం 15 మంది జట్టులో రోహిత్ శర్మ, షమి గాయం నుంచి కోలుకుని టీంలోకి వచ్చారు. ఇక మిగతా సభ్యులను చూసినట్లయితే రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, యువరాజ్ సింగ్, భువనేశ్వర్, ఉమేష్ యాదవ్, అశ్విన్, జడేజా, బుమ్రా, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, మనీష్ పాండే వీరు జట్టు కూర్పులో ఉన్నారు. ఇక వన్డే జట్లు హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్లకు చోటు దక్కలేదు. గాయం నుంచి కోలుకున్న శర్మ, షమి మళ్లీ టీంలోకి వచ్చారు. జూన్ 1 నుంచి 18వ తేదీ వరకు ఇంగ్లాండ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. జూన్ 4వ తేదీన తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది టీమిండియా. స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు మన ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మోహన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మోహన్ గారు. ఎట్లా ఉంది కూర్పు, ఎట్లా ఉంది అనుకుంటున్నారు టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీకి? ఇట్ విల్ బి గుడ్ టీమ్ అండి. మనం ఛాంపియన్స్ ట్రోఫీ డెఫినెట్లీ మనం ఆడాలని, అండ్ ఈ ముందుటకు మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాము. అండ్ క్రికెట్ ప్లేయర్స్ ఆడుతున్న వీళ్ళంతా కూర్చుంటున్నారు బీసీసీఐ లో. క్రికెట్ ప్లేయర్స్ ఆడకపోతే ఎట్లా అని, అండ్ డెఫినెట్లీ క్రికెట్ షుడ్ గో ఆన్. అండ్ మన ఇండియన్ టీమ్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని మేము కోరుకుంటామని. అండ్ దీంట్లో చాలా మంది మంచి ప్లేయర్స్ పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ టెస్ట్ సిరీస్ లేకపోతే వన్డే సిరీస్ లేకపోతే వరల్డ్ కప్ కూడా వాళ్ళు సెలెక్ట్ అవ్వచ్చు. అండ్ క్రికెట్ షుడ్ గో ఆన్. అండ్ క్రికెట్ ఈజ్ సుప్రీం. క్రికెట్ ఈజ్ మోర్ దెన్ ఎనీబడి అండి. సో ఐ థింక్ ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. అండ్ ఈ ఎక్స్పెక్ట్ ఇండియన్ టీమ్ షుడ్ డూ వెల్. హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్ కి చోటు దక్కలేదు, ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఈ సెలెక్షన్ కమిటీ వాళ్ళు సెలెక్ట్ చేసినాక మనం వాళ్ళని ఏం చెప్పలేకపోతాం. వాళ్ళ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ సెలెక్టర్స్ హావ్ డన్ ఇట్స్ అ గుడ్ జాబ్ అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు.